చెవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరని, చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, నన్ను ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు పసలేని, అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని, వారి దగ్గర తగిన ఆధారాలు ఉంటే చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా అంటూ అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. నేడు ఆయన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి మరియు తట్టెపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇస్తామని తెలిపారు. ప్రజల నుండి ఏంటి అంటే మొన్ననే ప్రజలందరూ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారో అమలు చేసే కార్యక్రమంలో ఆయన సాగుతూ 4 గ్యారెంటీలు అమలు చేసిన ఇంకా 2 గ్యారెంటీలు అమలైతాయి. రాబోయే రోజుల్లో మా కష్టాలను తీరుతాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారెంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి అందరూ చాలామంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. పేదల సంక్షేమానికి పెద్ద పీటేసి కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటాం మాత్రం ప్రతి ఒక్కరు. మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీతో. సంక్షేమాన్ని కోరి బీజేపీ సంక్షేమం వద్దని బీజేపీ పార్టీ కావాలన్నా, సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలని అని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని 100% పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎందుకంటే ప్రజలైతే ఇప్పుడు ఇంత విశేష స్పందన మంచి స్పందన వస్తుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంత మెజారిటీ ఇస్తే అంత వాళ్ళు శిరస్సు వంచి అంగీకరిస్తా డెఫినెట్గా గెలవడం అంటే ఖాయం. ఈ బషీరాబాద్ లోపల రైలు ఆపడం లోపల ఎంపీ రంజిత్ రెడ్డి విఫలమయ్యారు, అది అమలు చేయలేకపోయారని పెద్ద ఆరోపణ. అది ఆరోపించాల్సినంత ఆరోపణ కాదు అది. నేను 100% నేను రిక్వెస్ట్ చేసిన, పార్లమెంట్ వేదికగా మాట్లాడినా, పీయూష్ పర్సనల్గా పోయి మాట్లాడినా, అప్పటి మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమంటానండి, ఇప్పుడు వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ తీసుకురాబోతున్నాం కాబట్టి ఎంఎంటీఎస్ అక్కడ దానికి వచ్చింది, దాన్ని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగించుకోవాలి. వికారాబాద్లో 100 కోట్లు పెట్టి కొత్త బిజీ చేస్తున్నాం. ప్రజలు తాండూరు నుండి వికారాబాద్ నుండి సిటీకి పోయే రోజు బదులు సిటీయే ఇక్కడ వికారాబాద్ తాండూరుకు వచ్చినట్టు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. ట్రిపుల్ అయినాక రీజనల్ రింగ్ రోడ్ అయిపోయాక డెఫినెట్గా ఈ సైడ్ చాలా ఎక్కువ అభివృద్ధి చెందబోతుంది. రైతులు రుణమాఫీ సీఎం హామీ ఇచ్చారు, ఇది నమ్మలేని పరిస్థితి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఏ పేదల సంక్షేమాన్ని చేపట్టిన ఏ ముఖ్యమంత్రి అయినా ఇదే కామెంట్ వస్తుంది. ఈ యొక్క సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని అమలు ఎట్లా చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేసి చేస్తారు. తను రేపే రుణమాఫీ చేస్తా అని చెప్పకుండా August 15 అన్న డెడ్ లైన్ పెట్టారు. సో August 15 కన్నా అది రుణమాఫీ కాకపోతే అప్పుడు ఏదైనా ఆరోపించాలి అపోజిషన్ పార్టీస్ ఎవరైనా. ఏ పేదలు ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేశాను, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఇవి 2 అయిపోగానే రుణమాఫీ కూడా 100% అమలు చేస్తారు. నా పైన ఏ ఆరోపణలు చేస్తూ ఎవరైతే అవతల పార్టీ బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ ఏవో వీడియోలు రిలీజ్ చేస్తుండ్రో నేను పదే చెప్తున్నా, ఏ ఆరోపణకన్నా ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి. ఏ దానికి ఒక్కదానికన్నా రుజువు తీసుకురండి. ఇదే మామిడి తోటకు వస్తాను నేను ఎప్పుడంటే, కానీ రోజుకు వచ్చే పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు స్పష్టమైన విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైనా ఖచ్చితంగా గతంలో చెప్పింది సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు కూడా ఇండ్లు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలు, తాండూరు నియోజకవర్గ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు 17 అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా 15 మనం గెలవబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న సీఎం గారు అధ్యక్షతను, దాంట్లో చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రంజితన్నను కూడా భారీ మెజార్టీతో ఈరోజు 15 ఏవైతే గెలవబోతున్నామో 15 ఫస్ట్ మెజార్టీ, ఎక్కువ మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చెవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా గెలవబోతా ఉన్నాడు.
ఖచ్చితంగా ప్రజలు కూడా ఏ గ్రామం కానీ ఎక్కడ వెళ్ళినా కానీ సబండ వర్గాలు కొంతమంది కానివ్వండి సబండ వర్గాలు వీళ్ళు ఏదో దేవుని పేరు చెప్పుకొని ఆటలాడతారు బీజేపీలు ఇప్పుడే కనిపిస్తారు. గత 10 సంవత్సరాల్లో ఎవరి పేరు ప్రజలే చెప్తా ఉన్నారు. ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము దాచిపెట్టుకున్నారు. నల్ల డబ్బులు కూడా బయటేసి వాళ్ళకి లేనిపోని అత్యాశ కల్పించి మీకు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ఇస్తాము, జన్ధన్ అకౌంట్ తెరిచి 15 లక్షలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ₹1,00,000 దాచుకుంటే కూడా అది కూడా గుర్తు చేసుకున్నారు. అది కూడా ఒక పని కూడా చేయలేరు మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎవరికైనా దేశంలో చేసిందంటే ఒక ధనికులకు మాత్రమే, నీరవ్ మోడీకే కానివ్వండి, ఒక అదానికే కానివ్వండి, ఒక అంబానీకే కానీ ధనిక వాళ్ళకే చేసినటువంటి ప్రభుత్వం. ఏ బీదలకు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ చేయలేదు. మళ్ళీ సంక్షేమ పథకాలు చేయాలంటే కూడా పూర్తిగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి యావత్ దేశమంతా కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నది. సెంట్రల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతా ఉన్నది. ఇండియా గవర్నమెంట్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నాడు. దాంట్లో తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్లు ఇస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ.